హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు చూసినా గవర్నమెంట్ జాబ్సే పెడతారు, సో కొన్ని ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, అవి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో వాళ్ళ కోసమే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఛానల్లో ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఇలాంటివే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో గవర్నమెంట్ జాబ్స్ ఇందులో రావన్నమాట. సో కాబట్టి ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎదురు చూస్తున్నారో, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను రోజు 400 నుంచి 500 రూపాయలు సంపాదించుకునే ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. అది కూడా ఇంటి దగ్గర నుండే కేవలం రోజు 3 లేదా 4 గంటలు పార్ట్ టైమ్గా వర్క్ చేసుకొని సో రోజు ఒక 4 నుంచి 500 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో దీనికి అర్హత కేవలం డిగ్రీ మాత్రమే అనమాట. ఓకే, సో ఏ డిగ్రీ అయినా పర్లేదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి వీడియోలో. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేయొద్దు. సో దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మీ దగ్గర డిగ్రీ ఉంది, సంపాదించుకోవాలనే తపన మీ దగ్గర ఉందనుకోండి, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అలాగే వీడియో చేసే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ తీసుకొస్తున్నాము. సో అవి వెతికి వీడియోస్ రూపంలో తయారు చేసి మీకు తీసుకొస్తున్నాం. ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఆపర్చునిటీ ఎవరు ఇస్తున్నారు అంటే క్యూమ్యాథ్. సో ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి, మీకు తెలిసే ఉంటుంది, ఒక మంచి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళు ఏమంటున్నా అంటే క్యూ లెర్న్ ట్యూటర్ కోసం అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి. సో ఏంటి, ఎలా ఉంటుంది జాబు, సో మనకి ఎలా అప్లై చేయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ₹1 కూడా ఫీజు ఏమీ వద్దు. ఓకే, సో ఇక్కడ మనకు రిమోట్. సో ఈ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే, మనము రిమోట్గా వర్క్ చేసుకోవాలి. రిమోట్ అంటే ఏం లేదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. మీరు ఇంటి దగ్గర నుండి కూర్చొని వర్క్ చేసుకోవచ్చు ఈ జాబ్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలకు చూడండి, కేవలం 1 వారం క్రితం మాత్రమే ఇది పోస్ట్ చేయడం జరిగింది. సో 100 అప్లికేషన్స్ వరకు అయితే రావడం జరిగిందనమాట. చాలా తక్కువ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. మీరు త్వరగా అప్లై చేసుకోండి. సో నేను అప్లై లింక్ అనేది నా వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి వీటికి అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఎలా అప్లై చేయాలి ఏంటనేది. మీకు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అప్లై ఎలా చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది. అయితే తెలుసుకుందాం, ఈ యొక్క కంపెనీ ఏం వర్క్ చేస్తుంది, మనం ఏం చేయాలి, జాబు రోజుకు 4 నుంచి 500 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి, ఏం పని చేస్తే ఇస్తారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. చూడండి, ఈ కంపెనీ ఏంటి అంటే, ఇది ఒక ఎడ్యుటెక్ కంపెనీ అండి. 2013లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది మనకి ఏంటి అంటే, ఫోకస్ మ్యాథ్స్, ఎవరైతే మ్యాథ్స్లో వీక్గా ఉంటారో, సో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాథ్స్లో వీక్గా ఉంటారు కదా, వాళ్ళకు బాగా మ్యాథ్స్ అంటే ఇష్టం పుట్టేలాగా సో నేర్పివ్వడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని అయితే స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నౌ వీఆర్ లుకింగ్ అట్ ఎక్స్పాండింగ్ టు సైన్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్. సో ఒక మ్యాథ్సే కాదు, ఇంకా సైన్స్ ఇతర సబ్జెక్టులు ఉంటాయి కదా, అవి కూడా టీచ్ చేయాలి ఆన్లైన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ట్యూటర్స్ కోసం వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. యాజ్ ఏ క్యూ లెర్న్ ట్యూటర్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ ట్యూటరింగ్ సర్వీసెస్ ఇన్ సెలెక్టెడ్ సబ్జెక్ట్. మనం ఒక సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకొని ఆ అయితే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో టీచింగ్ చేయాలన్నమాట. అది కూడా మంచిగా. సో ఎవరైతే హై క్వాలిటీ ట్యూటరింగ్ ఆశిస్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళకు బాగా చెప్పవలసి ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో అక్కడ దాని గురించి చాలా క్లియర్గా ఇచ్చారు. డెలివర్ హై క్వాలిటీ లెసన్స్, క్రియేట్ ఏ పాజిటివ్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, మోటివేటివ్ అండ్ ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు అంటే కల్టివేట్ ఏ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పుట్టేలాగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి అని వీళ్ళు చెప్తున్నారు. అంటే మంచిగా చెప్పాలి అండి. సో వీటికి ఎన్నో పేర్లు అనమాట. సో అయితే చూడండి, బెనిఫిట్స్ ఏముంటాయి, ఆపర్చునిటీ అండ్ ఎక్స్పోజర్ టు టీచింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఒక్క ఇండియాలో మాత్రమే కాదండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా మీరు చెప్పే విధంగా వీళ్ళు కల్పిస్తారనమాట. ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ కరికులం, అలాగే వర్క్ ఫ్రమ్ ది కంఫర్ట్ యువర్ హోమ్. సో మన ఇంట్లోనే మనం ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అనమాట. అంటే పలానా టైం నుంచి పలానా టైం అనేది ఏదైతే వర్క్ టైం ఉంటుందో అది మనం చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు చెప్పింది కాదు. మీరు ఫ్రీగా ఉంటారు, మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, అంటే పీజీ చదువుతున్నా, డిగ్రీ పూర్తయిపోయి పీజీ చదువుతున్నా, జాబ్ చేసుకుంటూ ఉన్నా, మీకు ఫ్రీ టైం ఏదైతే ఉందో అక్కడ వర్క్ చేసి ఈ యొక్క డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మంచిగా చూడండి మనం వర్క్ చేసుకోవచ్చు. మినిమం అవైలబిలిటీ వచ్చేసరికి వారానికి 24 గంటలు అయితే మీరు టీచ్ చేయవలసి ఉంటుంది. అంటే వారానికి 24 గంటలు అంటే రోజు 3 లేదా 4 గంటలు వర్క్ చేయాలండి, అంతే.
చూడండి రోజు 3-4 గంటలు అది పార్ట్ టైం కిందిగా వస్తుంది. మిగతా టైంలో మీ వర్క్లు మీరు చేసుకోవచ్చు అనమాట. ఒక 3 లేదా 4 గంటలు మీరు టీచ్ చేస్తే చాలండి. అది కూడా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఈ విధంగా లోయర్ క్లాసెస్కి మీరు టీచ్ చేయొచ్చు. మీకు టీచింగ్ అంటే సబ్జెక్ట్ ఏదైతే ఎంచుకున్నారో, ఒకవేళ మీకు టీచింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇంటర్ స్టూడెంట్స్కి 10th వాళ్ళకి కూడా మీరు టీచ్ చేయొచ్చు అనమాట. సో క్లియర్, అర్థమైంది కదా. సో మనకు ఇక్కడ మంచి కంపెనీ కాబట్టి ఇది, సో మనకు 400 నుంచి గంటకు 500 వరకు అయితే మనము ఎర్న్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 3 గంటలు వర్క్ చేశారనుకోండి రోజు, వారానికి 21 గంటలు అవుతుంది. సో కాబట్టి సరిపోదు. సో అప్పుడు మీరు కనీసం 4 గంటలు వర్క్ చేస్తే రోజుకు, సో వారానికి 28 గంటలు అండి. సో మధ్యలో 1 గంట అటు ఇటు అయినా కూడా 25 గంటలు, 24 గంటలు అయితే మీరు ఈజీగా టీచ్ చేయగలరనమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, గంటకు 400 నుంచి 500 రూపాయల వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం 4 గంటలు వర్క్ చేస్తే రోజు 2000 రూపాయలు అయితే మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఇంత మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు. ₹1 కూడా ఫీజు లేదు. ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి, మీకు కింద లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై పేజీకి వచ్చేస్తారు. సో అది మీకు ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి, తప్పకుండా అప్లై కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు వస్తే ఈ విధంగా మనకు మొత్తం అంతా ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ మిక్సింగ్ అనమాట. సో ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, క్యూ మ్యాథ్ సంబంధించింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన నేమ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ టైప్ యువర్ ఆన్సర్ అని చెప్పారు కదా, అక్కడ మీ నేమ్ ఇచ్చేసేయాలి మీరు. ఓకే, ఆ తర్వాత మనకు కాంటాక్ట్ నెంబర్ అడుగుతుందన్నమాట. సో మన ఇండియా సంబంధించింది మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి అడుగుతుందండి. సో మీకున్న ఈమెయిల్ ఐడి అయితే మీరు అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆర్ యూ రిసైడింగ్ ఇన్ ఇండియా, మీరు ఇండియాలో ఉంటున్నారా అని అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పి క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు డిగ్రీ చదువుతూ ఉన్నారా, డిగ్రీ కంప్లీట్ చేశారా, మాస్టర్స్ డిగ్రీనా, పిహెచ్డీనా, డిప్లొమానా. సో ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళు వీటికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిసిప్లిన్ అనమాట. సో నేనైతే ఇక్కడ డిగ్రీ అని పెడుతున్నాను, చాలామంది దగ్గర డిగ్రీ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారండి, ప్లీజ్ షేర్ యువర్ డీటెయిల్స్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము ఏం చదివామో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్కి బీకామ్ అని అయితే ఇస్తానండి. ఓకే, సో బీకామ్ ఇచ్చి ఓకే క్లిక్ చేస్తాను. ఆ తర్వాత చూడండి వీళ్ళు ఏమంటున్నారు, ప్లీజ్ షేర్ ద నేమ్ ఆఫ్ యువర్ కాలేజ్. మీ యొక్క కాలేజ్ నేమ్ ఇచ్చేయండి అంటున్నారు. నేను ఎగ్జాంపుల్కి సో SVIT అని ఇస్తున్నానండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఓకే, మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసిన తర్వాత హ్యావ్ యూ థాట్ బిఫోర్, డూ యూ హ్యావ్ ఎ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమైనా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ సంబంధించి అడుగుతున్నారు. సో ఉంటే ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఓకే, సో ఆ తర్వాత హ్యావ్ యూ థాట్ ఇన్ అన్ ఎడ్యుటెక్ బిఫోర్ అని చెప్పారా మీరు ఎడ్యుటెక్లో అంటున్నారు. సో నో అని పెట్టేసేయండి. సో హ్యావ్ యూ విల్లింగ్ టు కమిట్ టు టీచ్ 24 hours ఓవర్ ది వీక్. సో వారానికి 24 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, ఎస్ అని క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ టీచింగ్ అవర్స్. మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుందో ఆ టైంని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. 8 to 4 AM అంటే ఆ టైం మధ్యలో 8 PM to 4 AM అంటే రాత్రి 8 నుంచి ఉదయం 4 గంటల మధ్యలో మీరు ఏదో ఒక టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి, సో తెల్లవారుజామున 1 గంట నుంచి 9 గంటల మధ్యలో, 2 గంటల నుంచి 10 గంటల మధ్యలో, ఈ విధంగా ఏదో ఒక టైం స్లాట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే నేను 8 PM to 4 AM అని సెలెక్ట్ చేశాను. విచ్ సబ్జెక్ట్ వుడ్ యూ ప్రిఫర్ టు టీచ్. సో ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ఉంది, కోడింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, SCT అంటే ఇక్కడ ఇతర సబ్జెక్టులు అండి, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ ఇలాంటి సబ్జెక్టులు అనమాట. ఇక ఎర్లీ ఇయర్స్ మ్యాథ్స్ ఇన్ ఇంగ్లీషు. సో ఈ విధంగా నేను అయితే ఇక్కడ SCT అని పెడుతున్నాను. చాలామంది మ్యాథ్స్ అంటే చాలా సబ్జెక్టులు బోధించగలిగే నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో చూడండి విచ్ సబ్జెక్ట్ వుడ్ యూ ప్రిఫర్ ఇన్ SCT అని అడుగుతున్నారు. సో మ్యాథమెటిక్స్ వర్బలా అడుగుతుంది, మ్యాథమెటిక్స్ అని చెప్పి క్లిక్ చేశానండి. ఆ తర్వాత ప్లీజ్ note that your minimum eligibility criteria for certain mathematics is bachelor's degree in mathematics or any related field as well as previous experience tutoring for the SATs. సో ఈ విధంగా మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి రిలేటెడ్ ఫీల్డ్లో డిగ్రీ ఉండి, సో దానికి సంబంధించిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ SATకి అప్లై చేయొచ్చు అంటున్నారు. సో కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు హ్యావ్ యూ ట్యూటర్డ్ SAT స్టూడెంట్స్ ప్రీవియస్లీ. సో ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టేసేయండి. ఒకవేళ మీరు చేసింటే ఎస్, లేకపోతే నో అని చెప్పేసి ఆ తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా నేను ఫీజు కట్టానా లేదు కదా. సో కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి హ్యాపీగా మీరు సో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న పిల్లలకు మీరు అంటే టీచ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.